హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సరళ హెవెన్. ఈరోజు నేను ఎంతో రుచికరమైన 3 ఆకుకూరలతో పప్పు చేసుకుంటున్నాను. నేను ఎలా చేసుకుంటున్నానో మీకు చూపిస్తున్నాను. మీరు ఒకసారి నచ్చినట్లయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన ఆకుకూర పప్పుని ఫస్ట్ ఒక కట్ట మెంతాకు తీసుకున్నాను, ఒక కట్ట తోటాకు తీసుకున్నాను, ఒక కట్ట పాలాకు తీసుకున్నాను. ఈ 3 కట్టల్ని సన్నగా తరిగి బాగా 4-5 సార్లు వాటర్లో బాగా కడిగితే ఆ ఇసుక అనేది పోతుంది. తర్వాత పక్కన పెట్టుకున్నాను. కుక్కర్ తీసుకొని ఒక కప్పు కందిపప్పుని బాగా కడిగేసి ఒక గ్లాస్ వాటర్లో 10 నిమిషాలు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. నానబెట్టుకోవడం వల్ల పప్పు మనకి బాగా వదుగవుతుందన్నమాట. తర్వాత ఒక 5-6 టమోటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకున్నాను. నేను టమోటాలు కొంచెం ఎక్కువే వేస్తాను, రుచి బాగుంటుందని చెప్పి ఒక 5-6 టమోటాలు వేసుకున్నాను. తర్వాత కొంచెం చిన్న ఎర్రగడ్డలు ఉంటాయి కదా, చిన్న ఎర్రగడ్డలు ఒక 6-7 పాయలు తెల్లగడ్డలు సన్నగా వలిచేసేసి క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసుకున్నాను. తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు. ఎందుకో ఫ్రెండ్స్ ఈ పచ్చిమిరపకాయలు అంత కారం ఉండడం లేదు అసలు. నేను ఒక 15-17 పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి కుక్కర్లో వేసుకున్నాను. కొంచెం పసుపు వేసుకున్నాను, కొంచెం జీలకర్ర వేసుకున్నాను. మళ్ళీ ఈ ఆకుకూర కడిగి పక్కన పెట్టుకుంటాం కదా, ఈ ఆకుకూరని కుక్కర్లో పెట్టుకొని కొంచెం నిమ్మకాయ అంత సైజు చింతపండుని కూడా కుక్కర్లో పెట్టుకోవాలన్నమాట. కుక్కర్లో పెట్టుకొని మూత వేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చాక మనము కుక్కర్ని పక్కన పెట్టుకొని మూత తీసి తర్వాత ఆకుకూరని బాగా పప్పు గుత్తితో రుబ్బుకోవాలి. మరీ మెత్తగా రుబ్బుకోకూడదు. కొంచెం ఆకు పప్పుగా ఉంటే చాలా బాగుంటుంది. రుబ్బుకునే ముందు నేను ఉప్పు వేసుకొని రుబ్బుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఈ పోపు దినుసులన్నీ కొంచెము తిరగమాత పెట్టుకోవాలి. కొంచెం తిరగమాత కంటే ఎర్రగడ్డలు, కొంచెం తెల్లగడ్డలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, ఉద్దిపప్పు బాగా ఫ్రై చేసుకొని ఈ ఆకుకూరని ఎత్తి అందులో తిరగబోసిన ఒక 5 మినిట్స్ సిమ్లోనే పెట్టి కలిపెట్టి మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కొంచెం మనకి రుచికి కావాలంటే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది ఇష్టపడతారు ఇంగువని, కొంతమంది ఇష్టపడరు. ఇంగువ ఫ్లేవర్ మాకైతే చాలా ఇష్టం. మేము ప్రతి దాంట్లో ఇంగువ యాడ్ చేస్తూ వస్తాను. అంతే ఫ్రెండ్స్, ఇంత సింపుల్గా టేస్టీ ఆకుకూర పప్పు ఎంతో రుచికరంగా బాగుంటుంది. వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.